హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ఏపీ హోంమంత్రిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అండి. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు గడిచింది. ఇంతలోనే ప్రభుత్వ హయాంలోని కొన్ని తప్పులు జరుగుతున్నాయని, ముఖ్యంగా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అత్యాచార ఘటనలు, నడి రోడ్డుపైనే హత్యలు జరిగాయి. ఇన్ని జరుగుతున్నా హోంమంత్రి సరైన స్టాండ్ తీసుకోవటం లేదు. దీనికి తోడు ఆమె హోంమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఒక మామూలు వ్యక్తుల్లా మాట్లాడుతోంది. ఆమె మాటలను బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలకు మరింత దిగజారే అవకాశం కనిపిస్తోంది. ఇదే తరుణంలో సొంత పార్టీ టీడీపీ పార్టీ నుంచే ఆమెకు హోంమంత్రి పదవి సెట్ కాదని విమర్శలు వినిపిస్తున్నాయట. దీంతో అనితను హోంశాఖ నుంచి పీకేస్తారని కొన్ని వార్తలు ఊపందుకుంటున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాము. ఇప్పటికే ఆమె చేసిన పనులపై సొంత టీడీపీ కార్యకర్తలతో పాటు తన నియోజకవర్గ కార్యకర్తలంతా ఫిర్యాదులు చేస్తూ ఉన్నారట. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించిన కానీ అనిత గారు సరిగ్గా ఉండకపోవడమే కారణం అని చెప్తున్నారు. ఆమె మీడియా ముందు వచ్చిందంటే ఎలా మాట్లాడాలో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని తెలుస్తోంది. తాజాగా వినుగొండలో జరిగిన ఘటన వంటి భయానకర ఘటనల తర్వాత హోంమంత్రి మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు తావు లేదు, ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడితే ఎలాంటి వ్యక్తులైనా సరే, సొంత పార్టీ వాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తామనే భయాన్ని కలిగించాలి. కానీ అనిత ఆ విధంగా మాట్లాడకుండా ఈ ఘటనను ఉద్దేశించి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నారా చంద్రబాబు కూడా ఈ విధంగానే ఇబ్బంది పడ్డారని, టీడీపీ కార్యకర్తలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని, నేను కూడా అప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నానని తెలియజేసింది. ఈ విధంగా హోంమంత్రి మాట్లాడడం, రాష్ట్రంలో ఆ సమయంలో మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి మీరు మీ తడాకా చూపించండి అని కార్యకర్తలకు, నాయకులకు ఇండైరెక్ట్గా చెప్పేసినట్లే అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక ఈ మాటలు ఒక హోంమంత్రి నోట వచ్చినవి మాత్రం కాదంటున్నారు. ఇలా మాట్లాడితే రాష్ట్రంలో ఏమవుతోంది? హోంమంత్రి అంటే ఇటు పార్టీ నాయకులతో, అటు ప్రతిపక్ష నాయకులతో అందరినీ కలిసికట్టుగా ఉండాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని, తప్పులు చేస్తే చట్టం తప్పనిసరిగా శిక్షిస్తుందనే భయం చెప్పాలి తప్ప ఈ విధమైన సొంత పార్టీ నాయకులకు సపోర్టు చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే పరిస్థితులు చేయి దాటిపోతాయి. ఇదే విషయాన్ని చాలామంది చంద్రబాబు ఎదుట కూడా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నెల ఆఖరు వరకు ఈమెను హోంమంత్రి పదవి నుంచి తప్పించే మరో శాఖకు పంపించాలని, ఆ శాఖలో సీనియర్ నాయకుడైనటువంటి కళా వెంకట్రావును ఉంచాలని ఆలోచన చేస్తున్నారట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు, కానీ హోంమంత్రిపై మాత్రం సొంత పార్టీలోని విమర్శలు వెతుకుతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్.